హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా పెద్ద పాప బర్త్డే ఎప్పుడు జనవరి 26 అయితే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. ఏంటంటే విషయం, వీడియో అప్లోడ్ చేద్దామంటే అస్సలు టైం సరిపోతలేదు అని చెప్పి ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. అయితే సడన్గా వీళ్ళు ఫస్ట్ అయితే కాల్ చేసింది, మధు ఎక్కడున్నావు బేటా అని అంటే ఇంట్లోనే ఉన్నా మమ్మీ అని చెప్పేశాను. చెప్పిన తర్వాత ఎక్కడున్నారు మమ్మీ మీరు అంటే నేను కూడా ఇంట్లోనే ఉన్నా బేటా అని చెప్పింది. సరే వస్తారా మరి, కాల్ చేసింది. నేను అప్పటికీ అనుకున్నా, కొంచెం గెస్సింగ్ వస్తుందా అని అనుకున్నా. అప్పటికి లాస్ట్ ఇయర్ బర్త్డే కదా మధు, నాకు చెప్పలేదు కదా అని అన్నది. చెప్పలేదు మమ్మీ అని చెప్పేసి అన్నాను. అని చెప్పి నేనైతే పెద్ద పని చేస్తాను. ఏం పని తెలుసా, లాస్ట్ అవ్వకైతే పాపకైతే కేక్ అయితే రెడీ చేస్తాను. నేనైతే ఇంట్లో కేక్ చిన్నగా రెడీ చేస్తాను. సడన్గా వచ్చింది మమ్మీ, లోపలికి రాలేదు. మా మమ్మీ డాడీ అయితే వచ్చిన వాళ్ళ అమ్మ అందుకే కాల్ చేసిందా, అస్సలు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు వస్తుందని. సరే అని చెప్పి ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి కొంచెం కనబడకుండా పెట్టేసి అయితే నేనైతే బయటికి వెళ్ళేసి రండి మమ్మీ అంటే వచ్చారు. లోపల కూర్చొని హ్యాపీ బర్త్డే టు యూ లాస్యా అని చెప్పడం అయితే స్టార్ట్ చేసారు. వీళ్ళందరూ అయితే మా చుట్టుపక్కల పిల్లలు, మా స్టూడెంట్స్. అయితే లాస్యా బర్త్డేనా ఈరోజు అని చెప్పి అందరు వచ్చి అయితే అక్కడ కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తాను. లాస్యా బర్త్డే అందరు విష్ చేయండి అంటాడు వాళ్ళ తాత అయితే. లాస్యా బర్త్డే కదా అందరు మీరైతే విష్ చేయండి అని చెప్తున్నాడు. సరే అని చెప్పి మా చిన్నోడు జున్ను అయితే చూడండి అక్కడ తాత దగ్గర అయితే ఎట్లా నిల్చొని ఉన్నదో అని చెప్పి అందరికైతే విష్ అయితే చేపించిండు. విష్ చేసిన తర్వాత లాస్ట్ ఒక సర్ప్రైజ్ అన్నది. ఏంటి సర్ప్రైజ్ అని నేను అనుకున్నా అప్పటికి. అయితే డ్రెస్, కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ అయితే తీసుకొచ్చింది. మేమైతే ఈవినింగ్ అయితే తీసుకొద్దాం అంటే నైట్ చేస్తాం కదా బర్త్డే, ఈవినింగ్ అయితే చేస్తాం మేము బర్త్డే అని చెప్పి తను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఒక డ్రెస్, ఒక కేక్ తీసుకొద్దాము. బట్ మేము ఇంట్లో చిన్నది చేస్తున్నా కదా, 2 కేక్స్ అయితే పిల్లలకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకున్న తర్వాత వచ్చి డ్రెస్, కేక్ అన్నీ తీసుకొచ్చి సర్ప్రైజ్ అన్నది. లాస్యా మంచిగా చదువుకో, మంచిగా ఉండు అని చెప్పి అల్లరి చెయ్యకు అని చెప్పి లాస్యకి అయితే డ్రెస్, కేక్ అన్నీ అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అమ్మమ్మ అని అన్నది. అప్పుడైతే నాకు అప్పుడు కొంచెం కన్నీళ్ళకైతే కొన్ని వాటర్ వచ్చినాయి, ఎందుకో తెలియదు. పాపం మన లాస్యా పాప ఏమంటది అంటే మమ్మీ అమ్మమ్మ ఎప్పుడు రాదా మన ఇంటికి, ఎప్పుడు రాదు మన అమ్మమ్మ, ఎందుకు తాత అమ్మమ్మ మన ఇంటికి ఎప్పుడు రారు, నువ్వైతే పోతావు కానీ తాత అమ్మమ్మ మన ఇంటికి ఎప్పుడైనా వచ్చిండ్రా అని అన్నది. అంటే అప్పుడు సడన్గా అది గుర్తుకొచ్చింది. అబ్బా లాస్యా సడన్గా అనుకోకుండా వచ్చిందే కాక డ్రెస్, కేక్ ఇవన్నీ తెచ్చేసరికి ఒకేసారి నాకైతే కళ్ళకైతే నీళ్ళు వచ్చినాయి కానీ మమ్మీకి తెలియకుండానైతే సైలెంట్గా ఉండేసిన. ఇక వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిండ్రు ఉండండి మమ్మీ తర్వాత కేక్ కట్ చేసే వరకు ఉండండి, కట్ చేసినాక వెళ్ళారు అంటే లేదు బేటా కొంచెం వర్క్ ఉంది, స్కూల్ నుండి వచ్చినా కదా వెళ్ళాలి అని చెప్పేసి అయితే అన్నది. సరే ఓకే మమ్మీ అని చెప్పేసిన. బట్ వాళ్ళు వచ్చిన టైంలో అయితే మా శ్రీవారు అయితే లేడు. బట్ శ్రీవారు వచ్చే వరకన్నా ఉండండి మమ్మీ అని అంటే లేదు బేటా కొంచెం వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్తే ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు అని అన్నది. ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు, తాత తెచ్చిండు. తాత అవునా, తాత తెచ్చిండు. తాతకే ఎవరు తెచ్చినా తాతదే పేరు. మా అమ్మ తెచ్చిన తాత పేరే, తాత తెచ్చిన తాత పేరే అని చెప్పి అప్పుడైతే ఇవన్నీ తీసుకున్నది. లాస్య సంతోషం చూడాలి అప్పుడు ముఖంలో. అబ్బా ఎంత ఆనందమో దానికి. అమ్మమ్మ వచ్చి డ్రెస్ తెచ్చింది నాకు, అమ్మమ్మ వచ్చి నాకు డ్రెస్ తెచ్చింది. ఇక వాళ్ళు పోయిన తర్వాత లాస్య చూడాలి. ఇంటింటికి పోయి మా అమ్మమ్మ నాకు డ్రెస్ తెచ్చింది, మా అమ్మమ్మ నాకు కేక్ తెచ్చింది, అమ్మమ్మ చాక్లెట్ తెచ్చింది అని చెప్పి అయితే ప్రతి ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయకముందే చాక్లెట్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ అయితే ఈ చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి కదా, ఇది పల్లెటూరు కదా మనది, సిటీ ఊరు అంటే అట్లా ఇచ్చుకోరు అనుకోండి, మన పల్లెటూరు కాబట్టి పక్కన వెళ్ళి నా బర్త్డే మా తాత చాక్లెట్ తెచ్చిండు, నా బర్త్డే ఈరోజు మా తాత చాక్లెట్ తెచ్చిండ్రు, బిస్కెట్ తెచ్చిండ్రు అని చెప్పి పిల్లలతో అందరితో కలిసి
తాత మన్మరాలు పిల్లలందరూ కలిసిపోయి అయితే అందరికైతే చాక్లెట్ అయితే వంచేసిర్రు. అవునా, చాక్లెట్ వంచేసిన తర్వాత ఇక అందరికి వంచేసి అయితే సైలెంట్గా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి కూర్చొని ఒక్కసారి లాస్ట్ అమ్మకి బర్త్డే విషయం చెప్పండి రా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని లాస్ట్ అయితే చెప్పిన తర్వాత మేమైతే వెళ్ళొస్తాం బయట అని చెప్పి బయటకైతే తాత అయితే ఫస్ట్ వెళ్ళిన తర్వాత అరే నన్ను ఏంటిదిరా అన్నయ్య అని పిలవండిరా, అంకుల్ కాదురా నేను అన్నయ్య మీ అందరికి నేను అన్నయ్యని, వీడికి ఒక్కది మాత్రం తాతని అంటాను జోక్. ఇక అబ్బా ఒక్కసేపు అయితే కామెడీ వేసుకున్నాం మేమైతే. ఇక బయటకు వచ్చిండే చెప్పులు వేసుకుంటా, అరే నేను మీ అందరికి అన్నయ్యని రా, నేను అన్నయ్యని తాతని కాదు, నేను అన్నయ్యని మీ అందరికీ అని చెప్తాడు. ఇక అని చెప్తే మేమైతే కాసేపు నవ్వుకున్న తర్వాత లాస్ట్ అయితే ఇక వాళ్ళైతే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యిండ్రు. స్కూటీ పైన వెళ్ళడానికి రెడీ అయ్యి స్కూటీ ఎక్కిన వాళ్ళు లాస్ట్ అయిపోతే థ్యాంక్ యూ తాత. సెలెక్షన్ చేసింది నేను, ఏం కొనాలని డిసైడ్ చేసింది నేను, అక్కడ అలా డాడీ అట గట్లుంటుందండి. ఇక అయితే ఇక అన్ని తాత వేసిండని చెప్పుకుంటున్నాం కదా, అయితే ఒకసారి ఇటు చూపి వీడియో చూపి. అయితే సెలక్షన్ చేసింది నేను, ప్లాన్ చేసింది నేను, ఇక్కడికి తీసుకొచ్చింది నేను. గట్లుంటుంది ఇక మొత్తం డాడీకి ఇక మొత్తం డాడీ తెచ్చిడానంటే అంతే పోనెత్తి అని అన్నది ఇక మమ్మీ. అయితే ఇక పిల్లలతోనైతే బాయ్ చెప్తాంది. బాయ్ పిల్లలు వెళ్తున్నా అంటే ఆ చిన్న పాప అయితే హ్యాపీ బర్త్డే ఆంటీ అని చెప్తుంది. నాది కాదురా హ్యాపీ బర్త్డే, లాస్ట్ ఎక్కదిరా హ్యాపీ బర్త్డే అని అయితే చెప్పింది. సరే నేను వెళ్ళొస్తా, నా బర్త్డే కూడా ఉంది, నా బర్త్డేకి మీకు కూడా చాక్లెట్ తీసుకొస్తా అని చెప్పింది మమ్మీ. అయితే సరే వెళ్తానా అని చెప్పి బాయ్ అయితే చెప్పి ఇక చిన్న పాపనైతే పట్టిగా ఇట్లా టచ్ చేసింది, చూడడానికి ఎంత మంచిగా ఉందో అని చెప్పి. చిన్న పాప ముద్దుగా మాట్లాడుతుంది ఆ పాప అయితే, అందుకని చెప్పి అయితే ఆమెనైతే అంటే పలకరిస్తుంది అని చెప్పి. తర్వాత మధుగా నేనైతే వెళ్ళొస్తా, టైం అవుతుంది వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చీకటి అవుతుంది అని చెప్పి సరే అని వెళ్తా అని అయితే చెప్పింది. సరే మమ్మీ వెళ్ళిరండి, మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఉండాలి, ఈసారి అయితే ఉండలేరు కదా అని చెప్పేసి అయితే నేను అన్నాను. ఓకే మధు బేట, ఇంకోసారి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఉంటాను అని చెప్పింది.